ఏముందండి? చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యలు, పవిత్రమైనటువంటి ప్రసాదం. ఈరోజు కలియుగ సాక్షి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. పవిత్ర ప్రసాదమైనటువంటి లడ్డూపై దుష్ప్రచారం చేస్తే అది ఎండగట్టారు. జంతువులు కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ అన్నాడు. జంతువులు కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని సాక్షాత్తు చంద్రబాబు అన్నాడు. ఇది తప్పు. ఎక్కడ కూడా ఏ రిపోర్ట్లో కూడా ఎక్కడేంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థగా సిబిఐని పంపిస్తే సిబిఐ క్లియర్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది, ఎన్డీడీఐ రిపోర్ట్ ఉంది. ఎన్డీడీఐ రిపోర్టు ఇచ్చే నివేదికలో కూడా ఎక్కడ కూడా జంతువులు కొవ్వు కలిసిందని చెప్పలేదు. అదే మా రాంబాబు గారు అడిగితే దాన్ని ప్రజలు తప్పుదో పట్టించడం కోసం వీళ్ళు దొంగ వాల్ పోస్టులు పెట్టి, వాల్ పోస్టులు కూడా ఎవరి పేరు పెట్టకుండా ప్రభుత్వాన్ని తప్పు లేనట్టు, అది ఏంటంటే ఇది వైసీపీ ప్రభుత్వందే తప్పు అన్నట్టు వాళ్ళు వాల్ పోస్టులు పెడితే ఆ పోస్టులు తీయమని అడిగారు. తీగిపోతే మేము తీసేస్తా అన్నారు. తీయను లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత వాళ్ళకి ఇంక బుద్ధిని ప్రసాదించండి అని మేము దేవాలయాలకు వెళ్ళి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము అందరం కూడా దేవాలయాలకు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం చేసి కూటమి నాయకులైనటువంటి దుర్మార్గులైనటువంటి చంద్రబాబుకి బుద్ధి ప్రసాదించమని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మేము వెళ్తుంటే, అలాగే రాంబాబు గారు వెళ్తుంటే అక్కడి నుంచి తెలుగుదేశం గుండాలు మూకుమ్మడిగా ఈయనపై దాడి చేసి, కార్లపై దాడి చేస్తే లకారాన్ని ఉపయోగించుకొని ఇష్టారాజ్య అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా రాంబాబు గారు మాట్లాడారు. ఎందుకంటే లకారాన్ని ఉపయోగించుకుంటే ముద్దెట్టుకోడు కదా. అయినప్పటికీ కూడా పశ్చాత్తాపడ్డాడు. నా వయసుకి కానీ నేను మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడుకోవాలి. పశ్చాత్తాపడిన తర్వాత ఇంటికి 3 గంటలకు వెళ్ళి నిప్పట్టేస్తారు ఆ దుర్మార్గులు. ఎలా కనిపిస్తున్నామండి? అంటే ఈ సమాజ వర్గం అంటే చేతగాలైన ఉందా? ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చిచ్చు పెడుతున్నది కూటమి ప్రభుత్వం. ఒకటి వేలతో వీళ్ళ పీకియాలా? అవసరమైతే వెంకటేశ్వర స్వామి చెప్తున్న రాజకీయంగా వీళ్ళు వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కడ మట్టాలో మట్టేస్తారు ఆ స్వామి. కలియుగ వెంకటేశ్వర స్వామి వీళ్ళు ఎక్కడ తొక్కాలో తొక్కేస్తారు, ఎక్కడ నొక్కాలో నొక్కేస్తారు. ఇది వాస్తవం.